జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక సంతోషకరమైన వార్త అయితే తీసుకువచ్చిన. మీకు ఐసిస్ తెలుసు కదా, దాన్ని ఇస్లామిక్ స్టేట్ అని కూడా అంటారనమాట. ఈ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థనే అమెరికా ఇప్పుడు చావు దెబ్బ కొట్టింది. ఇరాన్లోని ఆల్ అన్సర్ ప్రావిన్స్లో జరిగినటువంటి ఒక వైమానిక దాడిలో ఐసిస్ టాప్ లీడర్ అబూ ఖదీజా అని పిలిచేటటువంటి అబ్దుల్లా మక్కీ మస్లెహ్ ఆల్ రిఫాయిని హతమార్చినట్టు అమెరికా అయితే ప్రకటించింది. ఎన్ని పేర్లు పెట్టుకునేవారు స్వామి, ఒక ఊర్లో పేర్లన్నీ ఈడికే పెట్టుకున్నట్టున్నాడు. ఇంత పొడు కూడా పేరు. సరే, ఇకపోతే ఈ అబూ ఖదీజా ఐసిస్ ఉగ్రవాద సంస్థ గ్లోబల్ ఆపరేషన్ చీఫ్గా పనిచేస్తున్నాడు. 2017 నుంచి వీడు ఐసిస్లో చురుగ్గా ఉన్నాడంట. 2023లో ఈ అబూ ఖదీజా పైన అమెరికా ఆంక్షలు కూడా పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్రవాద సంస్థ 2వ కమాండ్ పదవిలో ఉన్నాడు వీడు. అంటే ఈ ఐసిస్ ఉగ్రవాద సంస్థలో వీడు టాప్ లీడరు. అమెరికా సైనిక అధికారులు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఈ లాజిస్టిక్స్, ప్రణాళిక, ఆర్థిక నిర్వహణను ఈ అబూ ఖదీజానే పర్యవేక్షిస్తున్నాడు. వైమానిక దాడి తర్వాత యుఎస్ సెంట్రల్ కమాండో, అదేవిధంగా ఇరాక్ సంబంధించినటువంటి దళాలు ఆ ఘటనా స్థలానికి చేరుకొని ఈ అబూ ఖదీజా ఇతర ఐసిస్ ఫైటర్లో మరణించేటైతే నిర్ధారించారనమాట. కన్ఫర్మ్ చేశారు, సచ్చిందైతే వీడేను అనేసి. అబూ ఖదీజా ఐసిస్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలను కూడా వీడు తరచుగా బెదిరిస్తూ ఉన్నాడంట. వీడికి ఎంత డిక్కీ బలుపో చూడండి. ఈ విధంగా తమను బెదిరించే వాళ్ళను తాము నిర్వీర్యం చేస్తానే ఉంటామని, మా యోధులు నిరంతరం ఉగ్రవాదులను వేటాడుతూనే ఉంటారని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఈ తీవ్రవాద సంస్థలకు, అదేవిధంగా తీవ్రవాద నాయకులకు హెచ్చరికలు అయితే జారీ చేసినాడు. మొత్తానికి అమెరికా అయితే పగబట్టున్నది ఇలా ఐసిస్ వాళ్ళ మీద. సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టేటట్లేదు. అది కథ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.